రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నందిగామలో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నందిగామలో దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ దేవాలయానికి 1197 ఎకరాలు భూమిని, అది కాకుండా ఇనాం భూముల కింద మరికొంత భూమిని కూడా ఇవ్వడం జరిగింది. ఈ దేవాలయం క్రింద ఒక కోనేరును కూడా నిర్మించడం జరిగింది. ప్రస్తుతం వెంకటాద్రి నాయుడు గారు ఇచ్చిన భూముల్లో చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కోనేరును కూడా పూర్తిగా ఆక్రమించడం జరిగింది. ఆ కోనేరు భూమి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కోనేరుగా పునర్నిర్మాణం చేయడానికి మేమందరం సహకరించడానికి ప్రభుత్వానికి రెడీగా ఉన్నాం. ప్రభుత్వం మాకు ఆ భూమిని మొత్తం ఆక్రమణలన్నింటినీ కూడా నిర్మూలించి కోనేరు కోసం అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో ఉన్నటువంటి శ్రీ సుఖశ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం మరి పురాతనమైనటువంటి దేవస్థానం. దీనికి సంబంధించి ఒక 50-60 సంవత్సరాల క్రితం మరి ఆ రోజు పెద్దలు అక్కడ కోనేరు నిర్మించటం, ఆ కోనేరులో స్వామివారిని తెపోత్సవం చేయటం, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. గత కొన్ని సంవత్సరాలుగా మరి ఆ కోనేరుని కొంతమంది దురాక్రమణదారులు ఆక్రమించుకొని ఉన్నారు. మరి దానికి సంబంధించి ఎండోమెంట్ వారు కోర్టులో వేయటం, కోర్టుకు వేసిన తర్వాత కోర్టు ఉత్తర్వులు హైకోర్టు ఆ కోనేరుని వెంటనే ఖాళీ చేపించి స్వామివారిని పుష్కరిణి చేసే విధంగా హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆర్డరు గత 20 రోజుల క్రితం నందిగామ ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారు దగ్గరుండి ఆ హైకోర్టు ఆర్డరు ఖాళీ చేయించి అక్కడ ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారందరినీ కూడా ఖాళీ చేపించి దేవస్థానానికి అప్పగించే విధంగా ఆయన గారికి ఉత్తర్వులు అందజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము గతంలో ఇప్పటికీ ఎంఆర్ఓ గారిని 4 సార్లు కలవడం జరిగింది. కలిసినప్పటికీ కూడా ఆయన ఎప్పటికప్పుడే ఈ వారం చేస్తాను, ఈ 4 రోజుల్లో చేస్తాను, ఈ 4 రోజుల్లో చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు 25వ తారీఖు ఉదయం 7 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆ కోనేరులో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పేసి మొన్న మేము 3 రోజుల క్రితం వస్తే ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆయన ఆ కార్యక్రమం నిర్వహించలేదు. ఈరోజు హిందూ సంఘాల తరపున మేము ఒకటే అడుగుతున్నాం, దేవస్థానానికి సంబంధించి మన కేంద్ర గవర్నమెంట్ పుష్కరిణి నిధులు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటిది ఒకే ఒక కోనేరు. ఆ కోనేరుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నందిగామ పుష్కరిణి వెంటనే దాన్ని ఏర్పాటు చేయండి, ప్రజలకు వినియోగంలోకి తేండి, స్వామివారిని పుష్కరిణి చేయండి, పుష్కరిణి కట్టండి అని చెప్పేసి సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన సందేశం ఇచ్చినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్య వైఖరి మరి కనబడతా ఉంది. దీనిపై ఈరోజు ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం. అధికారులు ఒకటే గుర్తుంచుకోవాలి, దీనిని స్పందించి వెంటనే ప్రజలందరికీ, హిందువులందరికీ దేవస్థానానికి అందుబాటులోకి మీరు తీసుకొచ్చినట్లయితే ఇది చాలా మంచి పరిణామం. లేదా ఇది ఆరంభం మాత్రమే. దీనిపై అగ్ని జ్వాలల నందిగామ హిందూ సంఘాలు నిర్వహిస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేపరచడం జరుగుతుంది.